ఓ పక్కన యుద్ధం జరుగుతున్నటువంటి వేళ చైనానేమో భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని మరోసారి పిలిపించింది. పరిస్థితిని మరింతగా సంక్లిష్టపరిచే చర్యలకు పాల్పడొద్దని ఇరు దేశాలను కోరింది. శాంతి సుస్థిరతల పరిరక్షణ కోసం ఇరు దేశాలు కట్టుబడాలంటూ చైనా విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది. అట్లాగే పాల్గాం ఉగ్రదాడులు అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థల మీద దాడి చేసే హక్కు భారత్కు పూర్తిగా ఉందని బ్రిటిష్ ఎంపీ ప్రీతి పటేల్ చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాల మీద భారత్ జరిపిన మెరుపు దాడుల గురించి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రీతి మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను అన్యాయంగా క్రూరంగా చంపేశారు. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇది ఉగ్రవాద చర్య. భారత్లో ఉగ్రవాద చర్యల కారణంగా దెబ్బతిన ముంబై, ఢిల్లీల జాబితాలు ఇప్పుడు పహల్గాం కూడా జరిగింది. ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్కు ఉందని తేల్చి చెప్పింది. అట్లాగే భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ మీద అమెరికా చట్టసభ సభ్యుడు రోకన్నా స్పందించారు. పాకిస్తాన్ ప్రతీకారానికి ప్రయత్నించొద్దని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి శాంతి నెలకొలాలన్నారు. అలాగే పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎదురుదాడికి దిగేందుకు తనను తాను రక్షించుకునే